హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 31 దాని గురించి చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్, అసలు ఈ స్ట్రక్చర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫండమెంటల్ రైట్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, ఎట్లా ఫ్రేమ్ చేశారు అని. దాన్ని మీరు అర్థం చేసుకున్నారంటే ఒక బిగ్ పిక్చర్ వచ్చేస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఇది వినండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ 12 ఉంది. ఆర్టికల్ 12 సో ఇదేం చేస్తుంది, జస్ట్ వాట్ ఈజ్ స్టేట్ డెఫినేషన్ ఒకటి ఇస్తుంది. అంటే చాలా చోట్ల ఈ ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ అంటూ ఉంటారు, అంటే ఏంటి అని చెప్తుంది. ఇది ఆర్టికల్ 13కి వచ్చామనుకో, ఆర్టికల్ 13 వచ్చి కలర్ మారుద్దాం. ఆర్టికల్ 13లో మనకి ఇది ఒక కవచ కుండలాల లాంటిది అనమాట. సో ఐ కన్సిడర్ దిస్ యాజ్ అ ప్రొటెక్టర్. ఎట్లా ఆర్టికల్ 13లో మనకి ఏమి కవచ కుండలాలు అన్నాను కదా, అది రాసేద్దాం ఇక్కడ. కవచం లాంటిది. అంటే ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్న చట్టాలన్నీ కూడా నల్ అండ్ వైడ్ అనేస్తుంది, అదంతా చెల్లవు. అంటే ఫండమెంటల్ రైట్స్కి ఒక రక్షణ, ఫండమెంటల్ రైట్స్ ఫైనల్. ఫండమెంటల్ రైట్స్కి వేరే వాటికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే ఫండమెంటల్ రైట్సే ఫైనల్ అన్నట్టు అని చెప్తుంది అది. తర్వాత ఇంకా 14 నుంచి 40 వరకు లెక్క తీసుకుంటే 14 నుంచి 30 దాకా ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఇవి మనం నిజంగా ఏంటివి రైట్స్ మనకున్నాయంటే 14 నుంచి 30 దాకా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 31 చూద్దాం. 31 ఏం కావాలంటదంటే, ఇప్పుడు నేను ఈరోజు చెప్పే ఆర్టికల్ ఈ 31లో మనకి కొన్ని చట్టాలని ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకం అని చెప్పి కొట్టేయకూడదు వీటిల్ని అని చెప్పి పార్లమెంట్ ఏం చేస్తుందంటే, ముఖ్యంగా రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కుకు సంబంధించి కానీ, లేకుంటే 9th షెడ్యూల్లో ఈ షెడ్యూల్లో పెట్టేస్తాము, ఇట్లా దాపెట్టేస్తున్నారు అనమాట. ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకం ఉన్నా కానీ మేము చేసే చట్టాలు చెల్లాలి అని పార్లమెంట్ అనుకున్నప్పుడు ఇవి ప్రొటెక్షన్ లాగా, ఫండమెంటల్ రైట్స్ నుంచి ప్రొటెక్షన్ వీటికి, ఈ చట్టాలకి. సో ఈ చట్టాలు ఫైనల్, ఈ చట్టాలని మీరేం క్వశ్చన్ చేయడానికి లేదు కోర్టులలో అని చెప్పి పార్లమెంటు కొన్ని చట్టాలని, ముఖ్యంగా రైట్ టు ప్రాపర్టీ లేకుంటే ఈ షెడ్యూల్లో పెట్టేస్తే మీరు వాటిని టచ్ చేయడానికి లేదు, ఇవి ఫైనల్ అంతే, ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం ఉన్నా మేము చేసుకుంటాము అంటే 13కి వ్యతిరేకం 31. మీరు చూడండి రెండింటిని. 13 ఏం చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే చెల్లవు అని. 31 ఏమంటుంది, ఈ పర్టికులర్ చోట పెట్టినా లేకుంటే ఇవి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఉన్నా చెల్లుతాయి అని చెప్తాను అనమాట. సో 13 అనేదాన్ని ముఖ్యంగా కోర్టు 13 బేస్ చేసుకునే ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటుంది. కానీ 31 కోసం అని చెప్పి పార్లమెంట్ ఏమంటే, మేము ప్రజాప్రతినిధులు, మేము ప్రజలు ఎన్నుకున్నారు, మేమే ఫైనల్, కోర్టు చెప్పేది ఏంటి అనేసి కొన్నిటిని మేము చెప్పిన తర్వాత క్వశ్చన్ చేయడానికి లేదు కోర్టులో అని చెప్పుకొని 31 పెట్టుకుంటున్నారు. సో 13 వర్సెస్ 31 నడుస్తూ ఉంటుందన్నమాట. 1, 3, 3, 1. ఇంకా 32 ఇది అంబేద్కర్ కి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు కదా, అదనమాట. సో ఈ 32
అనేది రిట్స్ అన్నీ వస్తాయి దీంట్లో. అంటే కోరల్ లాంటిది ఇది, కోరలు, కొమ్ములు, పంజా ఇట్లాంటిది. సో ఇది ఒక పులిలాగా మనం భావించామనుకోండి. ఈ పులికి 13 వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ ఒక కవచ కుండలాలు అయితే మెయిన్ బాడీ వచ్చి 14 to 30. 31 దాని నుంచి రక్షణకు కొన్ని పులి ఇక్కడికి రావడానికి లేదని చెప్పి దాపెట్టేసింది ప్రదేశం అది. 32 అనేది పులి యొక్క కోరలు, మరి పంజా ఇట్లాంటిది. అంటే 32 అనేది రిట్స్, మ్యాండమస్, తర్వాత ప్రొహిబిషన్, హేబియస్ కార్పస్ అట్లాంటి రిట్స్ అన్నమాట అవన్నీ. సో అది 32. ఇప్పుడు 33 నుంచి 35 దాకా లెక్కలు వేసినామంటే అవన్నీ ఎట్లాంటివంటే 33 మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇది అమలు కావు, వేరే ఉంటాయి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అన్నీ అప్లై చేయలేము ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద. లేకంటే మార్షల్ లా వచ్చిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లేకంటే పార్లమెంటు పలానా పద్ధతిలో ఇన్ని చట్టాలు చేయాలి వీటి కోసము అని చెప్పేటివి 33, 34, 35. సో ఇప్పుడు మీకు ఒక బిగ్ పిక్చర్ వచ్చింది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి మనం. అన్నీ 12 నుంచి 35 దాకా ప్రాథమిక హక్కులు కాదు. 12 అనేది ఒక జస్ట్ డెఫినిషన్స్, 13 అనేది ఒక కవచం లాంటిది, 14 to 30 ఫండమెంటల్ రైట్స్, మళ్ళీ 31 దీనికి రక్షణ కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి రక్షణ అంటే ఆ పార్లమెంటు చట్టాలని సేవ్ చేసుకోవడం కోసం. 32 అనేది రిట్స్, 33, 34, 35 వేరే ఎక్సెప్షన్స్ అన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు 31 గురించి చెప్తాను. సో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 13 నో లా ప్రొవైడింగ్ ఫార్ అని కొన్ని ఇచ్చాడు ఇక్కడ A to E కొన్ని సెక్షన్స్. అంటే కొన్ని లాస్ని సేవ్ చేస్తున్నారు. అంటే 31లో ఏమన్నా రాసుకొని మేము ఇక్కడ కొన్ని కౌంటర్ చేస్తున్నాం దానికి అని. ఈ A నుంచి E దాకా ఉండేటివి షల్ బి డీమ్డ్ నో లా నాట్ అంటే నాట్ టు బి వాయిడ్ అన్నట్టు. షెల్ బి డీమ్డ్ టు బి వాయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ ఆఫ్ ది రైట్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 14 and 19. మెయిన్గా అస్త్రాలు 14, 19 అనమాట ఫండమెంటల్ రైట్స్లో. చాలా పవర్ఫుల్ ఆర్టికల్స్ ఈ రెండు. ఆ రెండింటి పేరు చెప్పి మీరు A నుంచి E దాకా కొన్ని చెప్తున్నారు. వాటిల్ని మీరు వాయిడ్ అనడానికి లేదు అంటే సేవింగ్ లాస్ అనమాట. ఎస్టేట్, ఇది రియల్ ఎస్టేట్ అంటే ఆస్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. ఒకటి దేనికి మీరు ఫండమెంటల్ రైట్స్ ముఖ్యంగా 14, 19 బేస్ చేసుకొని దేన్ని మీరు క్వశ్చన్ చేయలేరంటే అక్విజిషన్ బై ది స్టేట్ ఆఫ్ ఎనీ ఎస్టేట్ ఆర్ ఎనీ రైట్స్ దేరిన్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ సచ్ రైట్స్. అంటే ఆస్తి స్వాధీనం చేసుకునేటప్పుడు 14, 19కి వ్యతిరేకమని న్యాయస్థానం చెప్పలేవు. సో ప్రభుత్వము ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి ఫండమెంటల్ రైట్స్ని వ్యతిరేకమని చెప్పడానికి లేదు అని చెప్తున్నారు ఇక్కడ. మెయిన్గా మనము చాలా చూసాము కేసులాసు, ఇప్పుడు కేశవానంద భారతి, లేకంటే ఇట్లా చాలా కేసెస్ అంతా ప్రాపర్టీ చుట్టూనే తిరిగాయి, మినర్వా మిల్స్. సో 13కి వ్యతిరేకంగా ఇది పెట్టారనమాట. సో 13 బేస్ చేసుకొని కోర్టులు, మరి ప్రభుత్వము దీన్ని బేస్ చేసుకొని కేస్ లాసు, ఫండమెంటల్ రైట్స్ 24, 42 ఇవన్నీ కూడా మనం చూసాం ఇంతకుముందు ఒకసారి దీనికి సంబంధించి. సో ఇప్పుడు 13 గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమంటే 31 దానికి వ్యతిరేకంగా ఈ ప్రాపర్టీస్ని మేము స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే బై టేకింగ్ ఓవర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ బై ది స్టేట్
ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఎయిదర్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ది ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ. అంటే ప్రజా ప్రయోజనాల కోసము లేదా ఆస్తి యొక్క సరైన నిర్వహణను భద్రపరచడం కోసము పరిమిత కాలానికి ఏదైనా ఆస్తి నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఏమన్నా చేయొచ్చు అన్నమాట. ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రాపర్ మేనేజ్మెంట్, ఈ రెండింటి కోసము మనము ప్రాపర్టీ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఒకటి A to E చెప్పా కదా. CA అంటే అమాల్గమేషన్ ఆఫ్ 2 or more కార్పొరేషన్స్ ఎయిదర్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ది ప్రాపర్ మేనేజ్మెంట్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కార్పొరేషన్లను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కావచ్చు, కార్పొరేషన్ యొక్క సరైన నిర్వహణ దృష్ట్యా కావచ్చు, వాటిని కలిపినారనుకో, అమాల్గమేషన్, మెర్జ్ చేస్తున్నారు, అలా చెయ్యొచ్చు. అక్కడ మళ్ళీ ప్రాపర్టీ వాళ్ళకి రైట్స్, వీళ్ళ రైట్స్ అట్లాంటివి ఏం రావు. ఇంకా ది ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ ఎనీ రైట్స్ ఆఫ్ మేనేజింగ్ ఏజెంట్స్, సెక్రటరీస్, ట్రెషరర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, మేనేజర్స్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆర్ ఆఫ్ ఎనీ ఓటింగ్ రైట్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్, వీటిని కూడా ఏమన్నా వాళ్ళు చేయొచ్చు ప్రభుత్వం. ఎవరికి? మేనేజింగ్ ఏజెంట్లు, సెక్రటరీలు, ట్రెషరర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, కార్పొరేషన్ల మేనేజర్లు, వాటాదారుల యొక్క ఏదైనా ఓటింగ్ హక్కులు తీసివేయడం లేదా సవరించడం, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ మా రైట్స్ ఉన్నాయని చెప్పడానికి లేదు, ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇట్లా ఫండమెంటల్ రైట్స్ పోయినాయి అని చెప్పి ఈ విషయాలలో పోవడానికి లేదు అని చెప్పి 31లో చెప్తున్నారు. ఇంకా ది ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ ఎనీ రైట్స్ సెక్యూరింగ్ బై వర్చ్యూ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్, లీజ్ ఆర్ లైసెన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఆర్ విన్నింగ్ ఆర్ ఎనీ మినరల్ ఆర్ మినరల్ ఆయిల్ ఆర్ ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎనీ సచ్ అగ్రిమెంట్, లీజ్ ఆర్ లైసెన్స్. అంటే ఏదైనా మినరల్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, దానికోసం శోధించడం కోసం ఏదైనా ఒప్పందం కావచ్చు, లీజ్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ముందస్తుగా రద్దు చేయడము లేదా రద్దు చేయడం ద్వారా పొందే ఏదైనా హక్కులను ఆపివేయడము, సవరించడము, ఇవన్నీ కూడా చేయొచ్చు ప్రభుత్వం. ఇంకా ఏమంటున్నారంటే ప్రొవైడెడ్ దాట్ వేర్ సచ్ లా ఈస్ ఎ లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్. ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్స్ చేస్తున్నాయనుకో దీన్ని, ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ షల్ నాట్ అప్లై. అంటే ఇది పార్లమెంట్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా, అంతేగాని స్టేట్ గవర్నమెంట్స్ చేస్తే వాళ్ళకి ఈ అథారిటీ ఉండదు అని చెప్తున్నారు. అన్లెస్ such law having been reserved for the consideration of the president has received his assent. ఇటువంటి చట్టం రాష్ట్ర శాసనసభచే రూపొందించబడిన చట్టం అయితే రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయబడి అంగీకారం పొందితే అప్పుడు అప్లై అవుతుంది ఇది ఆర్టికల్. లేకంటే ఈ ఆర్టికల్లో నిబంధనలు దానికి వర్తించవు. ఇంకా ఏమంటున్నారంటే ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వేర్ ఎనీ లా మేక్స్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ది అక్విజిషన్ బై ది స్టేట్ ఆర్ ఎనీ స్టేట్ ఆఫ్ ఎనీ ఎస్టేట్ అండ్ వేర్ ఎనీ ల్యాండ్ కంప్రైజ్డ్ దేర్ ఇన్ ఈజ్ హెల్డ్ బై ఎ పర్సన్ అండర్ హిస్ పర్సనల్ కల్టివేషన్, it shall not be lawful for the state to acquire any portion of such land as is within the ceiling limit applicable to him. అంటే ఆ సీలింగ్ లిమిట్ దాటింటే తీసుకోవచ్చు, విత్ ఇన్ ది సీలింగ్ లిమిట్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎనీ బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్ స్టాండింగ్ దేర్, దాని మీద ఉన్న స్ట్రక్చర్స్, unless the law relating to the acquisition of such land, building or structure provides for payment of
కాంపన్సేషన్ అట్ ఏ రేట్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ ది మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఇచ్చి తీసుకోకూడదు. ఎంతో కొంత పడేసి తీసుకుంటామంటే కుదరదు. తీసుకోవచ్చు, సీలింగ్ కంటే ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. తక్కువ ఉందనుకో మళ్ళీ మార్కెట్ వాల్యూ చూడాలి. బిల్డింగ్స్ ఉన్నాయనుకో అది గమనించుకోవాలి. అదే ఇప్పుడు తెలుగులో చెప్తా. ఇంకా ఏదైనా చట్టము, ఏదైనా ఎస్టేట్ను రాష్ట్రం అంటే స్టేట్ అన్నట్టు, ఇక్కడ ప్రభుత్వం అని స్వాధీనం చేసుకోవడానికి ఏదైనా నిబంధన చేస్తే మరియు దాన్ని ఉన్న ఏదైనా భూమిని తమ వ్యక్తిగత సాగులో ఉన్న వ్యక్తి కలిగి ఉన్నట్లయితే, అది సీలింగ్ పరిమితి లోపల ఉన్నట్లయితే రాష్ట్రం స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధం కాదు. అలాగే భవనము నిర్మాణము దానిపైన ఉంటే భవనం నిర్మాణానికి సంబంధించి చట్టంలో పరిహారం మార్కెట్ విలువ, గవర్నమెంట్ వాల్యూ కాదు, మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా ఉన్న రేటు చెల్లించడానికి వీలు కల్పిస్తే తప్ప స్వాధీనం చేసుకోలేరు అని చెప్పారు. సో ఇంకా కొన్ని ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి. దిస్ ఆర్టికల్ ది ఎక్స్ప్రెషన్ ఎస్టేట్ షల్ ఇన్ రిలేషన్ టు ఎనీ లోకల్ ఏరియా హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ ది ఎక్స్ప్రెషన్ ఆర్ ఇట్స్ లోకల్ ఈక్వలెంట్ has in the existing law relating to land tenures in force in that area and shall also include. ఈ ఎస్టేట్ అంటే ఏమేమి ఉంటాయంటే జాగీర్, ఇనామ్, మువాఫీ, అదర్ సిమిలర్ గ్రాంట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ, ఎనీ జన్మం రైట్, ఎనీ ల్యాండ్ హెల్డ్ అండర్ రైతువారీ సెటిల్మెంట్ ప్రకారం ఏమన్నా భూమి వచ్చినా, land held or let for the purpose of agriculture or for purpose of ancillary thereto, including wasteland, forest land, land for pasture of sites of buildings and other structures occupied by the cultivators of land, agricultural laborers, village artisans. By expression rights in relation to estate shall include any rights vested in the proprietor, sub-proprietor, under-proprietor, tenure holder, rayat, under-rayat or other intermediary, and any rights or privileges in respect of land revenue. Rights అంటే ఏంటి? ఇంకా 9th స్కెడ్ 31B ఒకటి పెట్టారనమాట. అవన్నీ ఇంతవరకు 31Aలో మనం చూసింది 31 ల్యాండ్కి సంబంధించి కదా. ఇక్కడ జనరల్గా ఒక రూల్ తీసుకొచ్చారు 9th షెడ్యూల్కి సంబంధించి. అదేంటి? వితౌట్ ప్రిజుడ్యూస్ టు ది జనరాలిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 31A, నన్ ఆఫ్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెసిఫైడ్ ఇన్ 9th షెడ్యూల్. ఇది 9th షెడ్యూల్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నార్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ దేర్ ఆఫ్ షల్ బి డీమ్డ్ టు బి వాయిడ్ ఆర్ ఈవెన్ ఆర్ ఎవర్ టు హ్యావ్ బికమ్ వాయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ సచ్ యాక్ట్, రెగ్యులేషన్స్ ఆర్ ప్రొవిజన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్, టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ ఆఫ్ ది రైట్స్ కన్ఫర్డ్ బై ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. అంటే మొత్తం ఈ పార్ట్లో ఎక్కడైనా ఏదైనా 1490 కాదు, ఏదైనా నాట్ విత్ స్టాండింగ్ ఎనీ జడ్జిమెంట్, డిక్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ టు ది కాంట్రరీ, ఈచ్ ఆఫ్ ది సెడ్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ షల్, సబ్జెక్ట్ టు ది పవర్ ఆఫ్ ఎనీ కాంపిటెంట్ లెజిస్లేచర్ టు రిపీల్ ఆర్ అమెండ్ ఇట్, కంటిన్యూ ఇన్ ఫోర్స్. ఇది ఎట్లా పెట్టేశారంటే రాక్షసులు కొంత తపస్సు చేసిన తర్వాత వరాలు పొందుతారు కదా, భూచరాల వల్ల కానీ జలచరాల వల్ల కానీ రాత్రి కానీ పగలు కానీ ఎవరు నన్ను సంహరించడానికి లేదు, ఈ టైప్లో ఇక్కడ ఏం చెప్పేశాడు, అక్కడ 9th షెడ్యూల్లో ఉంటే ఏ చట్టమైనా వీళ్ళు ఎత్తుకెళ్ళి 9th షెడ్యూల్ పెట్టారనుకో పార్లమెంట్ వాళ్ళు, అప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళని ఏం చేయలేవు అని ఈ 31Bలో ఒకటి పెట్టేశారు. అయితే కోర్టు ఒప్పుకోలేదు దానికి. ఐఆర్ కోయిలో కేస్, కోయిల్హో 2007. ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్.
సో వీళ్ళేమన్నారు, సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ దేర్ కుడ్ నాట్ బి బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లాస్ ఇంక్లూడింగ్ ది 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో ఉన్నా కానీ దానికి పూర్తిగా ఫండమెంటల్ రైట్స్ నుంచి రక్షణ అనేది లేదు, బ్లాంకెట్ ఇమ్యూనిటీ అనేది లేదు. అది కేస్ బై కేస్ ఏదో చెప్పుకోవాలి, కానీ ఇప్పుడు పలానా ఎస్టేట్ తీసుకున్నప్పుడు సీలింగ్ కంటే తక్కువ ఇట్లాంటి మాట్లాడాలి, కానీ మొత్తం మీద అసలు మేము ఎత్తవి ఏదో ప్రతి చట్టం ఎత్తవి అక్కడ పెట్టేస్తారు, ఇంకా మేము ఏం చేయడానికి లేదంటే కుదరదు అని చెప్పేసి అది చాలా ఇంకా మరి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఫండమెంటల్ రైట్స్కి వాల్యూ లేకుండా పోయేది. ఇది కన అన్ని ఎత్తవి 9th షెడ్యూల్లో పెట్టుకుంటా పోతారు, ఇంకా దానికి ఏం చేయాలా? కాబట్టి కొట్టేశారు, అనేసి కొట్టేశారు. ఇంకా లాస్ట్ ప్లేస్డ్ అండర్ దిస్ షెడ్యూల్ ఆఫ్టర్ 24th April 1973 ఆర్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అనమాట. అది కేశవానంద భారతి జడ్జిమెంట్లో బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం ఉంటే మేము ఒప్పుకోము, ఎక్కడన్నా ఉండని, అది 9th షెడ్యూల్లో ఉండు, ఎక్కడైనా ఉండు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు దాన్ని. తర్వాత 31C ఒకటి ఉంది, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3ని పవర్లెస్ చేయడమే ఆర్టికల్ 31 యొక్క ఉద్దేశం అనేది నేను చెప్పాను కదా ఇంతకుముందు. నో లా గివింగ్ ఎఫెక్ట్ టు ది పాలసీ ఆఫ్ ది స్టేట్ టువర్డ్స్ సెక్యూరింగ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ లైడ్ డౌన్ ఇన్ పార్ట్ 4. పార్ట్ 4 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఆదేశిక సూత్రాలు. అంటే ఆదేశిక సూత్రాలని మనము ఎగ్జిక్యూట్ చేయడం కోసము వెళ్తే అప్పుడు ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకమైనా పర్వాలేదు అనేది ఈ 31 దీంట్లో చెప్పారనమాట. షల్ బి డీమ్డ్ టు బి వాయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ ఆఫ్ ది రైట్స్ కన్ఫర్డ్ టు 14 or 19 అండ్ నో లా containing the declaration that it is for giving effects to such policy shall be called in question in any court on the grounds that it does not give effect to such policy. So 31Cలో మళ్ళా చెప్తున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మనము నిర్వహించడం కోసం దానికి ఎగ్జిక్యూట్ చేయడం కోసం చేస్తే 14, 19 అడ్డం చెప్పడానికి లేదు. ఇప్పుడు 14, 19కి అన్ని చోట్ల ముందు 14, 19 మెయిన్గా ఉండే, ఇప్పుడు 21 బయటికి తీసుకొచ్చారనమాట కోర్టులలో. 21కి ఇంటర్ప్రిటేషన్ పెంచుకుంటా వెళ్ళిపోయారు, ప్రతిదీ 21 కిందకి వచ్చేస్తాను. ఇంకా 31Cలో ఏమంటారంటే, ప్రొవైడెడ్ దాట్ వేర్ సచ్ లా ఈజ్ మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ స్టేట్ చేస్తే మాత్రము అది పెద్ద చల్లదు, అన్నిటికీ ఈ ఇమ్యూనిటీస్ అన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్ చేసినట్టుకి చెల్లదు. కానీ ప్రెసిడెంట్ కన్సెంట్ వచ్చినాయి అనుకో వాటికి, దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పార్లమెంట్ చట్టం చేసిన దాంతో సమానమైపోతుంది అది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వాలిటీలో, లేకుంటే మెంటర్షిప్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, నా దగ్గర ఏమన్నా మోటివేషన్ సంబంధించి ఇష్యూస్ ఉన్న 8101010185 దీనికి వాట్సాప్ చేయండి, కాల్ చేయద్దు, డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.